రోజుకో మాట మారుస్తున్న పవన్ కళ్యాణ్ మానసిక పరిస్థితిపై అనుమానం కలుగుతుందన్నారు భీమవరం వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. నెల క్రితమే వ్యక్తిగత ద్వేషం లేదన్న పవన్ ఇప్పుడు తన్ను రౌడీ అంటూ విమర్శించడం హాస్యాస్పదమన్నారు. భీమవరంలో పవన్ కు స్థలం కావాలంటే ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థి ఎవరు అనేది చూడకుండా పోటీ చేస్తానంటున్న గ్రంథి శ్రీనివాస్ తో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన జెండా ఎగరాలి, అవతలి పార్టీలు ఎంత ఖర్చు పెట్టినప్పటికీ కూడా అక్కడ విజయం సాధించాలి అనేటటువంటి ఒక దిశానిర్దేశాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న చేయడం జరిగింది. ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు భీమవరం సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఉన్నారు. సార్, ఏంటి ఇక్కడ రౌడీజం పెరిగిపోయింది, మిమ్మల్ని తరిమి కొట్టాలి అనేటటువంటి వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎంతమందిని బెదిరించారు? పవన్ కళ్యాణ్ గారు మాటల గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఆయనకి మెంటల్ స్టెబిలిటీ అనేది సరిగ్గా లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే గత నెల 21వ తారీఖున భీమవరం వచ్చినప్పుడు ఆయన మాటలు ఒకసారి మనం చూసుకుంటే కనుక గ్రంథి శ్రీనివాస్ గారు అంటే నాకేం కోపం లేదు, ద్వేషం లేదు అని చెప్పి మాట్లాడిన వ్యక్తి నిన్న ఈ రకంగా మాట్లాడతాం, ఈ ఒక్క విషయంలోనే కాదు మాట్లాడతాం ఆశ్చర్యం కలిగించింది. ఈ ఒక్క విషయంలో కాదు, చాలా విషయాల్లో ఆఖరికి పాచిపోయిన లడ్డూలు కాడి నుంచి మనం చూసుకుంటే కనుక డిఫరెంట్. ఇవాళ మాట్లాడింది ఒకటి ఉంటుంది, రేపు మాట్లాడింది ఒకటి ఉంటుంది. మెంటల్ ఇన్బ్యాలెన్స్ అవన్నీ కూడా ముదిరిపోతుంది, ఇంకా రాను రాను కూడా ముదిరిపోతుంది. ప్రపంచ కుబేరులు ఉండేటటువంటి భీమవరం ఇప్పుడు ఒక గ్రంథి శ్రీనివాస్ కి భయపడుతోంది. మీ పవన్ కళ్యాణ్ ఇల్లు కొనుక్కోవడానికి కూడా అక్కడ ఎవరిని ముందుకు రానివ్వలేదు, అందరినీ బెదిరిస్తున్నారు అనేటటువంటి కామెంట్లు చేశారు. అటువంటి మీ దృష్టికి ఎప్పుడైనా వచ్చాయి? ఎవరైనా పవన్ ఇలా ఇల్లు కొనుక్కోవడానికి మమ్మల్ని అడిగారు, మేము ఇవ్వలేదు అనేటువంటి వివరాలు ఏమన్నా మీకు చేసే అసలు జోక్ అంటే సినిమాలో కామెడీ సీన్ కింద ఉంది, బ్రహ్మానందం గారు సీన్ కింద. ఆయన ఇల్లు కొనుక్కోవడానికి ఎక్కడ ట్రై చేశాడు, ఎవరిని అడిగాడు, నా గురించి బెదిరిపోవడం ఏంటి? ఇది చాలా నన్ను అడగమనండి, నాకు కావాలంటే ఎకరం కావాలితే ఎకరం, 2 ఎకరాలు కావాలితే 2 ఎకరాలు, నాకున్న దాంట్లో నేను ఇస్తాను ఇల్లు కట్టుకోవడానికి. మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు జనసేనలో కూడా చేరారు. ఇక్కడే మీ పైన ఇంతకుముందు గతంలో పోటీ చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు జనసేనలో చేరారు. వచ్చే ఎన్నికల్లో ఆయన ఖచ్చితంగా జనసేన జెండా ఎగరేలా చేస్తామంటున్నారు. ఎటువంటి అవకాశం? ఎలా ఎగరేస్తారని గతంలోనేమో కాంగ్రెస్లో పోటీ చేశాడు, ఫస్ట్ సెకండ్ ఏమో తెలుగుదేశంలో పోటీ చేశాడు. ఎలక్షన్కి ఒక పార్టీ, పోను కోవిడ్లో గతంలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిన ఆయన మొన్న కోవిడ్లో కనీసం ప్రజలు ఎలా ఉన్నారు ఏంటని బయటికే రాలేదు, ఎక్కడున్నాడో కూడా తెలియదు. 5 సంవత్సరాలు ఇంట్లో కూర్చుని మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఎన్నికల్లో తగుదునమ్మా అని పోటీ చేసేస్తే భీమవరం ప్రజలు ఏమన్నా అమాయకులా? 20 రోజుల క్రితం భీమవరం వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గ్రంథి శ్రీనివాస్కి నాకు ఎటువంటి వ్యక్తిగత విభేదాలు లేవని చెబుతూనే మళ్ళీ ఇప్పుడు మాట మార్చారు. ఆయన మానసిక పరిస్థితి పైన కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయనేటటువంటి అభిప్రాయాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థి ఎవరనేది చూడకుండా తమ ప్రభుత్వం ఎటువంటి పథకాలు అమలు చేసింది, ఎంత మంచి చేశామనే విషయంతో బరిలో దిగిపోతున్నట్టుగా ఆయన స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కరి శ్రీనివాస్, మల్లికార్జున్, భీమవరం నుంచి.